హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DiyElectronics. ఇది చూడండి, ఇది నా ఫిఫ్త్ వీడియో. ఈ ఫిఫ్త్ వీడియోలో నేను ఈ యాంప్లిఫైర్, ఇప్పుడు నేను ఒక యాంప్లిఫైర్ బిల్డ్ చేశాను కదా, ఆ బిల్డ్ చేసిన యాంప్లిఫైర్కి నేను ఏ వూఫర్ వాడుతున్నాను, ఏ ట్విటర్ వాడుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది డాపిక్. ఓకే, చూడండి, ఇది JB102B 150 వాట్. ఇది 150 వాట్ వచ్చేసి మన ట్విటర్. ఓకే, ఇది వచ్చేసి చూడండి 75 RMS 150 వాట్ మ్యాక్స్. ఇది ఫ్రీక్వెన్సీ చూడండి ఫ్రెండ్స్, 4K టు 25 kHz. ఓకే, ఇంపీడెన్స్ వచ్చేసి 4 ohms 8 ohms. నేను 8 ohms తీసుకున్నాను. సెన్సిటివిటీ వచ్చేసి మనకి 105 decibels అనమాట. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని ఇన్స్టాలేషన్ ఇచ్చాడు. ఓకే, మెయిన్ వూఫర్ నుంచి దీనికి ఇక్కడ మధ్యలో చూడండి కెపాసిటర్, ఇక్కడ కెపాసిటర్ యాడ్ చేసుకోమని చెప్పాడు. అదే మీకు 150 RMS అంటే 150 కావాలి అనుకుంటే, వాటేజ్ కంప్లీట్గా అవుట్పుట్ రావాలి అనుకుంటే 15 ohms దగ్గర ఇక్కడ చూడండి 15 ohms రెసిస్టర్ వేసుకోమని చెప్పాడు మీకు. అయితే నేను వచ్చేసి జస్ట్ ఒక కెపాసిటర్ యాడ్ చేశాను. చూడండి, నేను ఆల్రెడీ మీకు సాల్వింగ్ చేసి ఉంచాను. ఇది ఇక్కడ చూడండి, ఈ లైన్కి మాత్రం నేను కెపాసిటర్ యాడ్ చేసి ఉంచాను. ఓకే, ఇది నేను వాడే ట్విటర్ ఫ్రెండ్స్. అలాగే ఇది చూడండి, ఇది వూఫర్ సాల్కాన్. ఓకే, మనం ఏ బ్రాండ్ ఇప్పుడు బ్రాండ్ ఆడియో బోర్డు అయితే వాడుతున్నామో అదే. ఇది 8 inches 120x20. ఓకే, వూఫర్ ఇది సాల్కాన్ ఎలక్ట్రానిక్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఇవి మీకు మార్కెట్లో దొరికే బయట వూఫర్స్ లాగా ఉండవు ఫ్రెండ్స్. ఇది కొంచెం హెవీ అనమాట. ఇది వచ్చేసి 120 మ్యాగ్నెట్. చూడండి, ఫ్రెండ్స్, మ్యాగ్నెట్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. మ్యాగ్నెట్ అనేది హెవీ అనమాట. 120 మ్యాగ్నెట్. మామూలు వాటికి 80 వస్తుంది, ఒక్కొక్క దానికి 60 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి 120 మ్యాగ్నెట్. ఇది 4x8 ohms, 4 ohmsకి వేసుకోవచ్చు, 8 ohmsకి వేసుకోవచ్చు. ఇది హైఫై ఊపర్ అనమాట. ఇది చూడండి, దీని పేపర్ డిజైనింగ్ కూడా ఇదంతా సపరేట్గా ఉంటుంది. ఓకే, ఈ ఎడ్జెస్ మొత్తం ఇలాగ రబ్బర్తో వస్తుంది ఇది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ఊఫర్ని ఈ ట్విటర్ని ఈ రెండింటిని, ఈ ఊఫర్ని ఈ ట్విటర్ని ఉపయోగించి నేను ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీ బిల్డ్ చేసాం కదా యాంప్లిఫైర్, దానికి కనెక్ట్ చేసి మీకు ఆ ఆడియో సిస్టమ్ సౌండ్ మొత్తం అనేది నేను మీకు క్లియర్గా వినిపిస్తాను. చూడండి ఈ ఊఫర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఈ ఊఫర్ కోన్ దగ్గర నుంచి ఇది చూడండి, ఇవ్వండి, ఈ కోన్ దగ్గర నుంచి వచ్చే పేపర్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది మెటీరియల్. ఇది మీకు లో ఫ్రీక్వెన్సీకి ఇది బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. మీకు ఊఫర్ సౌండ్స్ అవన్నీ బాగా వస్తాయి. ఈ ఎడ్జ్ చూడండి ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్. ఓకే, ఇది సాఫ్ట్ ఫినిష్ అనమాట. మనకి ఊఫరు లో ఫ్రీక్వెన్సీకి బాగా రెస్పాండ్ అవ్వడానికి మనం ఈ మెటీరియల్ వాడారు ఇక్కడ. దీంతో మనకి బేస్ అనేది బాగా వస్తుంది. ఓకే, మామూలుగా మార్కెట్లో దొరికే స్పీకర్స్ ఏంటంటే బేసిక్గా మనకి అవి వచ్చేసి చెప్పాను కదా ఇంతకు ముందులాగే 60-80 మ్యాగ్నెట్ ఉంటాయి. ఓకే, అవి వచ్చేసి మనకి మార్కెట్లో 250 రూపీస్ అలా అమ్ముతారు. ఓకే, ఇది వచ్చేసి మాత్రం 450 రూపీస్ వరకు వస్తుంది. ఓకే, దానికి డబుల్ అనమాట కాస్ట్. ఆ డబుల్ కాస్ట్ లాగే పర్ఫార్మెన్స్ కూడా సేమ్ డబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు నేను తయారు చేసిన ఈ యాంప్లిఫైర్ ఉంది కదా, ఈ యాంప్లిఫైర్కి ఇప్పుడు ఈ వూఫర్ కనెక్ట్ చేసి మనం ఆడియో అనేది విందాం. నేను యూట్యూబ్లో సాంగ్ ప్లే చేస్తున్నాను, చూడండి.
మైక్ని ఇప్పుడు నేను ఊఫర్ దగ్గర పెడుతున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పవర్ ఎలా డ్రా చేస్తుందో చూడండి. బీట్ పడ్డప్పుడు మనకి 1 amp వరకు వెళ్తుంది. మామూలుగా సాంగ్ అప్పుడు అంత ఉండదు. ఇప్పుడు నేను ఇది ఓన్లీ 10% వాల్యూమే పెట్టాను. అదే మీరు కనుక అట్లీస్ట్ 40% వాల్యూమ్ పెడితే ఇక్కడ మీకు 3 amps వరకు లోడ్ అనేది ఇది అవుతుంది. మనకి అట్లీస్ట్ 3 amps వరకు పవర్ డ్రా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది నైట్, నేను ఎక్కువ సౌండ్ పెట్టలేను. ఇది ఈ బోర్డ్ అవుట్పుట్ ఫ్రెండ్స్.